హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా కన్నడ లాంగ్వేజ్‌లో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'మ్యాట్నీ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక రోజు రాత్రి బెంగుళూరులో ఉండే లీలావతి అనే మహిళ ఫుల్గా టెన్షన్ పడుతూ ఆటోలో పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటుంది. అయితే అప్పటికే ఆ పోలీస్ స్టేషన్లోని సామాన్లు అన్నీ వ్యాన్లోకి ఎక్కిస్తూ ఉండడంతో లీలావతికి ఏమీ అర్థం కాక లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న కానిస్టేబుల్ శివన్నతో, సార్, నా కూతురు చిత్ర 3 రోజులుగా కనబడటం లేదు, ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా నా కూతురిని వెతికి కనిపెట్టాలి అంటుంది. దానికి కానిస్టేబుల్, ఇక్కడ జరిగేదంతా చూస్తున్నావు కదమ్మా, ఈ పోలీస్ స్టేషన్ని మరొక ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాం, అందరూ బిజీగా ఉన్నారు, అందుకే రేపు ఉదయం మారుతీనగర్కి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వు అనడంతో లీలావతి చాలా బాధపడుతుంది. అయితే అదంతా అక్కడే ఉన్న ఎస్ఐ విని అక్కడికి వచ్చి, మనం పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేస్తుంటే రేపటిదాకా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తావా, ఎంత పని ఉన్నా మన డ్యూటీ మనం చేయాలి అని లీలావతితో మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోమని చెప్తాడు. అలా శివన్న తన కూతురి డీటెయిల్స్ అడగ్గా తన కూతురి పేరు చిత్ర అని, 24 సంవత్సరాలని, 3 రోజులుగా కనబడటం లేదు అని తన ఫోటో కూడా ఇవ్వగా కంప్లైంట్ తీసుకున్న కానిస్టేబుల్ ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాము అని చెప్పి పంపుతాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అరుణ్ని చూపిస్తారు. అరుణ్ ఇప్పుడు బాగా డబ్బు సంపాదించి తన లైఫ్లో హ్యాపీగా ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు అరుణ్ ఫ్రెండ్స్ అయిన నవీన్, ఆనంద్ అండ్ జేడి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు అరుణ్ని కలవాలి అని రీయూనియన్ అని కారులో అరుణ్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, నిజానికి నవీన్, ఆనంద్ అండ్ జేడీల ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోవు. ముగ్గురికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసం వారికి అధిక మొత్తంలో డబ్బు కావాలి. అదే టైంకి వారికి తమ ఫ్రెండ్ అయిన అరుణ్ ఇప్పుడు బాగా డబ్బు సంపాదించాడని రీయూనియన్ పేరుతో ఇప్పుడు తనని కలిసి ముగ్గురు తమ ప్రాబ్లమ్స్ అన్ని తనకి చెప్పి కన్విన్స్ చేసి ఇప్పుడు అరుణ్ ఉంటున్న విల్లా 40 కోట్లు వాల్యూ చేస్తుంది అని దాన్ని ముగ్గురు కలిసి అరుణ్ నుండి ఇప్పించుకోవాలి అనేదే వారి మెయిన్ ప్లాన్. అందుకే ముగ్గురు అరుణ్ విల్లా దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే నవీన్ ఆ విల్లాని చూసి ఆనంద్తో, నువ్వు నీ మంత్రశక్తులతో ఎలాగైనా అరుణ్ని ఈ విల్లా మనకి ఇచ్చేలా కన్విన్స్ చేయాలి అని, ఇంకా జేడీతో నువ్వు ఈ ఇంటి హిస్టరీ మొత్తం కనుక్కొని అరుణ్ని కన్విన్స్ చేయాలి అని అలా ముగ్గురు మాట్లాడుకొని ఇంట్లోకి వెళ్తారు. అలా ముగ్గురు ఇంట్లోకి వెళ్ళి అరుణ్ని పిలుస్తూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో వారికి అరుణ్ కనిపించడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, అక్కడే ఒక ప్లేస్లో అరుణ్ డెడ్ బాడీ పడి ఉంటుంది. తన పక్కనే ఒక లెటర్, అందులో అరుణ్, నా చావుకి కారణం నా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నవీన్, ఆనంద్ అండ్ జయదేవ్ అని రాసి ఉండడంతో అది చూసిన ముగ్గురు షాక్ అయ్యి, డబ్బుకి ఆశపడి వస్తే మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్నామని ఫుల్గా భయపడిపోగా అప్పుడే అరుణ్ పైకి లేచి, మళ్ళీ నా చేతుల్లో ఫూల్స్ అయ్యారు కదరా అని నవ్వుతాడు. నిజానికి ముగ్గురు ఇంట్లోకి రావడం పైనుండి చూసిన అరుణ్ వారిని భయపెట్టడానికి ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. అప్పుడే అరుణ్ వారితో, ఏంట్రా ఇంత సడన్గా నన్ను కలవడానికి వచ్చారు అని అడగ్గా దానికి వారు, మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్న ప్రతిసారి నువ్వు మాతో లేవు, మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఉండేదిరా, అందుకే నిన్ను కలిసి సర్ప్రైజ్ ఇవ్వాలి అని వచ్చాము, కానీ నువ్వే మాకు షాక్ ఇచ్చావు అనగా దానికి అరుణ్, అమ్మ చనిపోయినప్పటి నుండి నేను ఒంటరిని అనే ఫీలింగ్ ఉండేదిరా, కనీసం మీరైనా నా కోసం వచ్చారు, ఐఎమ్ హ్యాపీ అంటాడు. దానికి వారు, అసలు అమ్మ ఎలా చనిపోయిందిరా అని అడగ్గా కార్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవ్వగా వారు తనకి ధైర్యం చెప్తాడు. అప్పుడే అరుణ్ వారితో, ఇంతకీ వాడు ఎక్కడ్రా, అదే నిక్సన్ అలియాస్ ఫ్లాష్ అని అడుగుతాడు. నిజానికి ఫ్లాష్ తను ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ అని ఫీల్ అవుతూ చివరికి డెడ్ బాడీ ఫొటోస్ కూడా సరిగ్గా తీయలేకపోతూ ఉంటాడు. వాడెక్కడో ఏ డెడ్ బాడీకో ఫోటో తీస్తూ ఉంటాడులే, వాడెందుకు ఇప్పుడు అనగా దానికి అరుణ్, వాడు వస్తే మీ అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తా అని చెప్పడంతో నవీన్ ఫ్లాష్కి ఫోన్ చేసి, అరుణ్ పార్టీ ఇస్తా అన్నాడు అని చెప్పగా లొకేషన్ పంపు, 5 నిమిషాల్లో ఉంటానని చెప్తాడు. ఇదిలా ఉంటే జేడీకి పై రూమ్ నుండి ఏదో శబ్దం వినిపించడంతో పైకి వెళ్ళి చూడగా అక్కడ ఒక రూమ్ నుండి గజ్జల శబ్దం వినిపించి అక్కడ నుండి తిరిగి వచ్చి అరుణ్తో, పై రూమ్లో ఏదో గజ్జల శబ్దం వినిపించిరా అని చెప్పగా దానికి అరుణ్, రే జేడీ, నువ్వు ఇక్కడ డిటెక్టివ్ కాదు, నా ఫ్రెండ్వి, అది మా అమ్మ రూము, నా పర్మిషన్ లేకుండా ఆ రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఇంకోసారి ఇలా చేయకు అని కొంచెం సీరియస్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అరుణ్ వారితో, ఫ్లాష్ ఫోటోగ్రాఫర్, మరి మీరేం చేస్తున్నారా అని అడగ్గా మొదట ఆనంద్, ఇప్పుడు నేను ఓన్లీ ఆనంద్ కాదు, శ్రీ పరమహంసానంద స్వామీజీగా ఫేమస్ అంటాడు. ఇంకా జేడీ, తను ఒక ఫేమస్ డిటెక్టివ్, తను ఎదుటివారి మైండ్ వాయిస్ తెలుసుకోగలడు. ఇంకా నవీన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అరుణ్ నవీన్తో, నీ ఫస్ట్ కస్టమర్ నేనే కదరా, ఎలా మర్చిపోతా, ఇంకా ఫ్లాష్ రాగానే పార్టీ స్టార్ట్ చేద్దాం, ఇది కూడా మెయిల్లే అనుకుని రిలాక్స్ అవ్వండి అంటాడు. దానికి నవీన్, నువ్వు ఇదే మాట మీద ఉండు అని చెప్తాడు. అదే టైంకే ఫ్లాష్ అక్కడికి వస్తాడు. అలా అందరూ కలిసి పార్టీ స్టార్ట్ చేసి డ్రింక్ చేస్తూ తమ ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత అందరూ
రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. అలా అర్ధరాత్రి 12 గంటల సమయం అవ్వగానే కుర్చీలో నిద్రపోతున్న అరుణ్ సడన్గా లేచి బయటికి నడుచుకుంటూ వెళ్తాడు. అయితే అప్పుడే మెలకువ వచ్చిన జేడీ వీడికి ఇంకా కాలేజీ నుండి నిద్రలో నడిచే అలవాటు పోలేదా అని టార్చ్ తీసుకొని అరుణ్ని పిలుస్తూ తన వెనకాలే వెళ్ళగా అప్పుడే బాత్రూమ్ నుండి సౌండ్ రావడంతో తను బాత్రూమ్కి వెళ్ళాడు అనుకుని వెనక్కి వెళ్ళబోగా అదే టైంకి జేడీకి విచిత్రమైన శబ్దాలతో పాటు గజ్జల సౌండ్ కూడా వినిపించడంతో జేడీ ఫుల్గా భయపడుతూ తను ఆ సౌండ్స్ వస్తున్న వైపు వెళ్ళి చూడగా ఆ సౌండ్స్ అదే రూమ్ నుండి వస్తూ ఉంటాయి. అది అరుణ్ వాళ్ళ అమ్మ బెడ్రూమ్. అప్పుడే జేడీ పైకి ఏదో దగ్గరగా రావడంతో జేడీ భయపడి స్లో కోల్పోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జేడీ తన ఫ్రెండ్స్తో రాత్రి జరిగిందంతా చెప్పగా అది విన్న తన ఫ్రెండ్స్ రాత్రి ఫుల్గా తాగి మత్తులో దెయ్యం ఉంది అని ఊహించుకొని భయపడి ఉంటావని జేడీ మాటలు నమ్మరు. ఇంకా అరుణ్ తనతో నీకు నిన్న ఉదయమే చెప్పాను కదరా అది మా అమ్మ బెడ్రూమ్, అక్కడికి వెళ్ళకు, అది నా సెంటిమెంట్ అని అనగా దానికి జేడీ ఆ రూమ్ నుండి నాకు గజ్జల శబ్దం వినిపించింది, అక్కడే నాకు ఈ గజ్జల పట్టి కూడా దొరికింది, ఈ ఇంట్లో దెయ్యం ఉంది అనగా దానికి అరుణ్ పుట్టినప్పటి నుండి నేను ఈ ఇంట్లోనే ఉన్నా, ఈ ఇంట్లో ఏ దెయ్యం లేదు, అది మా అమ్మ గజ్జల పట్టి అంటాడు. అది విన్న జేడీ అయితే ఈ ఇంట్లో ఉన్న మీ అమ్మ ఫొటోస్ అన్ని తీసే, నాకు ఆ ఫొటోస్ చూస్తేనే భయమేస్తుంది అని చెప్తాడు. అది విన్న అరుణ్కి కోపం వచ్చి అంటే మా అమ్మ దెయ్యంగా మారి ఈ ఇంట్లో తిరుగుతుంది అంటావా అని వారిపై సీరియస్ అయ్యి అక్కడ నుండి పక్కకి వెళ్తాడు. ఇంకా అప్పుడే నవీన్ జేడీతో రేయ్ మనం ఇక్కడికి వచ్చిన ప్లాన్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, కొన్ని రోజులు సైలెంట్గా ఉండు అంటాడు. అది విన్న ఫ్లాష్ ప్లాన్ ఏంటిరా అని అడగ్గా తనకు కూడా వారు ప్లాన్ చెప్పి ఎలాగైనా అరుణ్ని కన్విన్స్ చేసి ఈ ఇల్లు మనకి వచ్చేలా చేసుకుని ఈ ఇంటిని అమ్మితే ఆ వచ్చే డబ్బుతో మన లైఫ్ సెటిల్ అవుతాయి అని చెప్తాడు. మరోపక్క అరుణ్ జేడీ చెప్పింది ఆలోచిస్తూ అక్కడే గోడకి ఉన్న అక్షర అనే అమ్మాయి ఫొటోస్ చూస్తూ జరిగింది గుర్తు చేసుకుంటాడు. అరుణ్ తన అమ్మ చనిపోయాక తన అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఒక అనాథాశ్రమానికి డబ్బు ఇస్తూ అక్కడి పిల్లలకి అండగా ఉండేది అని తెలిసి అరుణ్ కూడా ఒకరోజు ఆ అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడి పిల్లలతో మీరు అనాథలోని ఎప్పుడూ ఫీల్ అవ్వకండి, ఇప్పటిదాకా నాకు కూడా అమ్మ ఉండేది కానీ ఇప్పుడు తనే చనిపోయాక నేను కూడా అనాథనైపోయాను, ఇక మీదట ఈ అనాథాశ్రమంలో ఉండే వారికి అందరికీ అండగా నేను ఉంటాను అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇంకా అదే అనాథాశ్రమంలో ఉండే అక్షర అనే అమ్మాయి అరుణ్ చెప్పిందంతా విని తన దగ్గరికి వెళ్ళి మీరు అనాథాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వకండి, తను మీకు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అమ్మనే అని చెప్పి ధైర్యం చెప్తుంది. అదంతా విన్న అరుణ్కి అక్షర మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడతారు. ఒకరోజు అరుణ్ అక్షరాన్ని డిన్నర్కి తన ఇంటికి ఇన్వైట్ చేసి తీసుకెళ్ళి తనకి అరుణ్ తన అమ్మ గజ్జల పట్టీలు ఇచ్చి ఇవి మా అమ్మవే, ఈ గజ్జల సౌండ్స్ వినగానే మా అమ్మ నాతోనే ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది, అందుకే ఇక మీదట ఈ గజ్జల పట్టీలు నువ్వు వేసుకోవాలి అని అలా వాటిని అక్షర కాలికి పెడతాడు. ఇంకా స్టోరీ ప్రెజెంట్లో అలా అరుణ్ జరిగింది గుర్తు చేసుకుని అక్కడ నుండి పక్కకి వెళ్ళగానే అదే టైంకే అక్షర ఫోటో పక్కకి కదిలినట్టు చూపిస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క లీలావతి మిస్ అయిన తన కూతురు చిత్ర కోసం పోలీసులతో పాటు వెతుకుతూ ఉంటుంది. కానీ చిత్ర గురించి పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. దాంతో చిత్ర ఒకవేళ చనిపోయిందేమో అనుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఇంకా అదే రోజు రాత్రి 12 గంటలు అవ్వగానే అరుణ్ మళ్ళీ లేచి నడుచుకుంటూ బయటికి వెళ్ళడం నవీన్ ఆనందండు ఫ్లాష్ చూసి వీడేంటి ఈ టైంలో బయటికి వెళ్తున్నాడు అని తనను ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా అది చూసిన జేడీ నిన్న నేను చెప్తే నవ్వారు కదరా, ఈరోజు రాత్రికి మీకు హర్రర్ సినిమా కన్ఫర్మ్, రేపు ఉదయం మీరు బతికి ఉంటే కలుద్దామని చెప్పి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. మరో పక్క ముగ్గురికి అరుణ్ ఎక్కడా కనిపించకపోవడంతో అప్పుడే ఆ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ ఆలోచిస్తారు. అదేంటంటే జేడీ అరుణ్తో ఈ ఇంట్లో తన అమ్మ దయ్యంగా తిరుగుతుంది అంటే అరుణ్ నమ్మలేదు కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇంట్లో మరొక దయ్యం ఉంది అని అరుణ్కి ప్రూవ్ చేస్తే అరుణ్ ఈ ఇంటిని అమ్మడానికి ఓకే చెప్తాడు. అప్పుడు ఈ ఇంటిని మనం తీసుకోవచ్చు అని నవీన్ని దయ్యంగా రెడీ చేసి ఆనంద్ వెనక నుండి వెళ్ళినట్లు ఫ్లాష్తో ఫోటో తీయమని చెప్తాడు. అలా అందరూ కలిసి తన గోస్ట్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అక్కడ వారికి నిజంగానే దెయ్యం తమ ముందు నుండి వెళ్ళడం చూసి ముగ్గురు ఫుల్గా భయపడిపోతారు. అక్కడే గోడకి ఉన్న అరుణ్ అమ్మ ఫోటో చూసి మరింత భయపడిపోయి అయితే తమకి కనిపించిన దెయ్యం తనే అయి ఉంటుంది అనుకుని భయంతో అక్కడ నుండి తమ రూమ్లోకి పరిగెత్తబోగా అప్పుడే అక్కడికి అరుణ్ అండ్ జేడీ కూడా వచ్చి వారిని చూస్తారు. అరుణ్ వారితో ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడగ్గా దానికి వారు నిన్న జేడీకి ఏదైతే జరిగిందో ఈరోజు కూడా మాకు సేమ్ అలాగే జరిగింది, నిజంగానే ఈ ఇంట్లో దెయ్యం ఉందిరా, నా మాట విను అని ఫుల్గా భయపడిపోగా అదంతా విన్న అరుణ్ నిన్న జేడీ గాడు ఈరోజు మీరు ఏంట్రా మీరు ఇక్కడికి రాగానే ప్రాంక్ చేసి భయపెట్టాను అని మీరు కూడా నన్ను భయపెట్టడానికి ప్రాంక్ చేస్తున్నారా అంటాడు. దానికి వారు ప్రాంక్ కాదురా, ఈ ఇంట్లో నిజంగానే ఏదో దయ్యం ఉంది కానీ అది ఎవరు అనేది క్లియర్గా చూడలేదు, నా మాట విను, మనం ఇంకా ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటే మనల్ని పక్కాగా దయ్యం చంపేస్తుంది, వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనగా దానికి అరుణ్ దేవత లాంటి మా అమ్మని దయ్యంగా మారింది అంటున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి మీరు చెప్పినట్లే ఈ ఇంట్లో దయ్యం ఉంది అని మీరు ప్రూవ్ చేస్తే ఈ ఇంటిని మీకే వదిలేసి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతా, ఇక ఈ ఇల్లు మీదే అవుతుంది అంటాడు. అది విన్న నవీన్ నువ్వు ఇదే మాట మీద ఉండు, ఈ ఇంట్లో దయ్యం ఉంది అని ప్రూవ్ చేస్తాం, తర్వాత ఈ ఇంటిని మాకు ఇవ్వాలి, ఈ
డీల్ మాకు ఓకే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా తన నలుగురు ఫ్రెండ్స్తో పాటు అరుణ్ కూడా ఆ ఇంట్లో దయ్యం ఉందేమో అని వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా ఆ ఇల్లు మొత్తం వెతికినా కానీ ఆ ఇంట్లో వారికి ఎలాంటి దయ్యం కనిపించదు. కానీ వారిని ఏదో ఆత్మ ఫాలో అవుతున్నట్లు చూపిస్తారు. అలా అందరూ ఎంతసేపు వెతికినా దయ్యం కనిపించకపోవడంతో ఆనంద్ బాగా ఆలోచించే దెయ్యాన్ని ఎలా పిలవాలో నాకు బాగా తెలుసు అని ఒక టేబుల్ మీద పేపర్పై క్యాండిల్ పెట్టి ఒక కాయిన్ మీద తన వేలు పెట్టి ఒక్కొక్కరు ఒక సినిమా దెయ్యాన్ని పిలుస్తారు. అలా సినిమా దెయ్యాలు వారికి కనిపించడంతో అందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇంకా అరుణ్ కూడా భయపడి ఆ క్యాండిల్ని ఆరిపేసి ఆ రూమ్ నుండి బయటికి రాగా అప్పుడే వారి ముందు నుంచి ఒక తెల్లటి ఆకారం వెళ్ళడంతో అరుణ్ కూడా ఈ ఇంట్లో దెయ్యం ఉంది అని అర్థమయ్యి అలా అందరూ భయపడి ఒక రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేస్తారు. అప్పుడే ఆ రూమ్ డోర్ని ఎవరో కొడుతున్న శబ్దం రావడంతో అందరూ ఆ డోర్ వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేసుకుని వారి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, కనబడకుండా పోయిందని లీలావతి వెతుకుతున్న తన కూతురు చిత్ర. అందరూ తనే ఇంట్లో ఉన్న దెయ్యమని ఫుల్గా భయపడిపోతారు. తనని చూసి తనే దెయ్యమని అక్కడ నుండి పారిపోవాలని చూడగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే చిత్ర వారితో ఎవరిని దెయ్యం అంటున్నారు, దెయ్యం నేను కాదు నీ పక్కన ఉన్న నీ ఫ్రెండే అనగా వాళ్ళు తన మాట నమ్మరు. కానీ అప్పుడే వారి పక్కన ఉన్న అరుణ్ ఉండడు, మాయమై ఉంటాడు. దాంతో వారికి ఏమీ అర్థం కాదు. అప్పుడే చిత్ర కూడా వారి దగ్గరికి రాగా వారి ముందు అప్పుడే అరుణ్ ప్రత్యక్షమయ్యి వారిని చూసి నవ్వడంతో అందరూ తనని చూసి షాక్ అయ్యి ఫుల్గా భయపడిపోతారు. నెక్స్ట్ సీన్లో చిత్ర జరిగింది ఆ నలుగురికి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా పేరు చిత్ర, మా అమ్మ లీలావతి, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా మా అమ్మకు కూడా తెలియని విషయం ఏంటంటే 2 సంవత్సరాలుగా అరుణ్ని వన్ సైడ్గా ప్రేమిస్తూ తనని దూరం నుండే ఫాలో అవుతూ ఉంటుంది. చిత్ర తనని ప్రేమిస్తూ ఫాలో అవుతున్న విషయం అరుణ్కి కూడా తెలియదు. అయితే చిత్ర తన పుట్టినరోజు అరుణ్కి తన ప్రేమ విషయం ఎలాగైనా చెప్పాలని ఫిక్స్ అయ్యి తన అమ్మకు కూడా చెప్పకుండా అరుణ్ ఇంటికి వెళ్ళగా అప్పటికే ఆ ఇంటి డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో చిత్ర లోపలికి వెళ్ళి అరుణ్ని పిలుస్తుంది. కానీ అరుణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదు. అదే టైంకి పై ఫ్లోర్ నుండి ఏదో శబ్దం వినిపించడంతో అరుణ్ పైన ఉన్నాడు అని చిత్ర స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళబోతూ తన కాలు స్లిప్ అయ్యి జారి మెట్లపై నుండి దొర్లుకుంటూ కింద పడి స్లో కోల్పోతుంది. అప్పుడే తన ముందు నుండి ఎవరో వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇంకా అలా చైత్రకి అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకి స్పృహ వచ్చి అరుణ్ని పిలిచిన రెస్పాన్స్ లేకపోవడంతో ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని చూడగా ఆ ఇంటి డోర్స్ ఏవి కూడా ఓపెన్ అవ్వవు. దాంతో చైత్రకి ఏమీ అర్థం కాదు. అయితే అప్పుడే తనకి అరుణ్ కనిపించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన వెనక నుండి వెళ్ళి తనని హగ్ చేసుకోవాలి అని చూడగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే చైత్ర అరుణ్ని హగ్ చేసుకునే లోపే అరుణ్ అక్కడ నుండి మాయమయ్యి మరో ప్లేస్లో అరుణ్ ఆత్మ చైత్రకి కనిపిస్తుంది. అదంతా చూసిన చైత్రకి అరుణ్ చనిపోయి దయ్యంగా ఈ ఇంట్లో తిరుగుతున్నాడని అర్థమయ్యి ఎలాగైనా ఈ ఇంట్లో నుండి బయటికి పారిపోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంట్లోని ఏ డోర్స్ కూడా ఓపెన్ కావు. ఇంకా అలా ఆ రోజు నుండి చైత్ర ఆ ఇంట్లోనే ఉండిపోయి ఉంటుంది. అయితే అరుణ్ అమ్మ బెడ్రూమ్ డోర్ మాత్రం ఓపెన్ అవుతుంది. నేను ఈ రూమ్లోనే ఉంటున్నా, అరుణ్ ఆత్మ ఇంట్లోని ప్రతి చోటుకి వెళ్తుంది కానీ ఈ రూమ్లోకి మాత్రం ఇప్పటిదాకా రాలేదు అని చెప్తుంది. అదంతా విన్న అరుణ్ ఫ్రెండ్స్ కాలు జారి మెట్ల మీద నుంచి పడిపోయి గాయమైంది నీకు కదా, అలాంటప్పుడు నువ్వు చనిపోయి ఉండాలి కానీ అరుణ్ ఎందుకు చనిపోతాడు, నువ్వే దెయ్యం అంటారు. దానికి చైత్ర మీకు ఇంకా నేనే దెయ్యాన్ని అని అనుమానం ఉంటే నన్ను టచ్ చేసి చూసుకోండి అనగా వాళ్ళు చైత్రాన్ని టచ్ చేసి తను దెయ్యం కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడే చైత్ర వారితో ఇంకా ఒక రోజు నేను ఆ రూమ్ నుండి బయటికి వచ్చి అక్కడ నుండి పారిపోవాలని చూస్తూ ఉండగా అప్పుడే మీరు ఈ ఇంట్లోకి రావడం చూసి మీకు ఈ విషయాన్ని చెప్పి మీ ద్వారా అయినా ఇక్కడ నుండి బయటపడాలి అనుకున్నా. కానీ మీరు అరుణ్ మీకు కనిపిస్తున్నట్లు తనతో మాట్లాడుతున్నట్లు చూసి మీ అందరూ కూడా అరుణ్ లాగే దెయ్యాలు అనుకుని భయపడి మళ్ళీ అరుణ్ మా అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. కానీ తర్వాత మీరు దెయ్యం ఈ ఇంట్లో ఉంది అని మాట్లాడుకోవడం విని నాలాగే మీరు కూడా ఇంట్లోకి వచ్చి ఇరుక్కుపోయారని అర్థమైంది. అయితే మీరందరూ నిజంగానే మనుషులేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే రాత్రిపూట ఈ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. మీరు నన్ను చూసి గజ్జల సౌండ్స్ విని నన్ను దెయ్యం అనుకునేవారు. నేను మీతో మాట్లాడాలని మీ దగ్గరికి వచ్చేలోపే నా గజ్జల సౌండ్స్ విని భయపడి నాకు దూరంగా పారిపోయేవారు. ఈ 3 రోజులు ఇదే జరిగింది. కానీ నిన్న రాత్రి మిమ్మల్ని కలిసి ఎలాగైనా నిజం చెప్పాలి అని ధైర్యం చేసుకుని మీ ముందుకు వచ్చాను అని అంతా చెప్తుంది. అదంతా విన్నవారు అసలు అరుణ్ ఎలా చనిపోయాడో నీకు తెలుసా అని అడగ్గా దానికి చైత్ర తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చే ముందే తను చనిపోయాడని అర్థమైందని చెప్తుంది. అదంతా విన్న అందరూ కలిసి మళ్ళీ ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలని ట్రై చేస్తారు. కానీ ఆ డోర్స్ ఏవి కూడా ఓపెన్ అవ్వవు. అప్పుడే చైత్ర అరుణ్ నువ్వు చేస్తుంది చాలా తప్పు, అసలు మమ్మల్ని ఇంట్లో ఎందుకు బంధించావు, వీళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్సే కదా, వారిని ఎందుకు ఇక్కడ బంధించి బాధ పెడుతున్నావు, నేను నిన్ను ఇష్టపడింది నిజం కానీ నువ్వు ఇలా నీ ఫ్రెండ్స్నే బంధించి బాధ పెడుతుంటే నీ మీద అసహ్యం వేస్తుంది అంటుంది. ఇంకా అరుణ్ ఫ్రెండ్స్ కూడా మేము నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికే కదరా ఇక్కడికి వచ్చాం, కానీ నువ్వేమో మమ్మల్ని ఇక్కడ బంధించావు, ఇప్పుడు గనక మమ్మల్ని బయటికి పంపకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అనగానే ఆ ఇంటి డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి అప్పుడే టీవీలో అరుణ్ నుండి తన ఫ్రెండ్స్ చిన్నతనంలో ఎంత హ్యాపీగా ఉండేవారో వీడియో ప్లే అవుతుంది. అది చూసిన అరుణ్ ఫ్రెండ్స్ కూడా
హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆ వీడియో తర్వాత అసలు అరుణ్ ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఎందుకు వచ్చారో, అరుణ్ ఇంటిని కాజేయడానికి మాట్లాడుకున్న ప్లాన్ గురించి వీడియో ప్లే అవుతుంది. అది చూసిన చైత్ర షాక్ అవ్వగా అరుణ్ ఫ్రెండ్స్ సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడే వారి ముందు అరుణ్ ఆత్మ ప్రత్యక్షమై డోర్స్ ఓపెన్ చేశాను, వెళ్ళిపోండిరా, మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ రా, మీరు నా కోసం వచ్చారు అనుకున్నా, కానీ నా డబ్బు కోసమని అర్థమయ్యి చాలా బాధేసింది. నేను చనిపోయాను, దెయ్యాన్ని అని మీకు ఆ రోజే చెప్పాలి అనుకున్నా, కానీ మీరు నాతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. మీకు ఆ నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేకపోయా. మీరు వచ్చాక నేను చనిపోయాను అనే విషయాన్నే మర్చిపోయి మీతో హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ మీకు ఫ్రెండ్షిప్పే బిజినెస్ అయిపోయింది అని చాలా ఎమోషనల్ అయ్యే ఇప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటాడు. అదంతా విన్న చైత్ర వారితో మీరు ఫ్రెండ్సేనా అని చెప్పి వారిపై సీరియస్ అవుతుంది. ఇంకా నలుగురు అరుణ్కి సారీ చెప్పి మేమందరం సెల్ఫిష్గా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించురా, అసలు నువ్వు ఎలా చనిపోయావు, ఏం జరిగిందని అడగ్గా అరుణ్ చనిపోయాక ప్రశాంతత దొరుకుతుంది అని అందరూ చెప్తారు, కానీ నేను చనిపోయాక కూడా ప్రశాంతత లేదు అని జరిగింది చెప్తాడు. అరుణ్ అమ్మ చనిపోయాక అరుణ్ తను ఒంటరిని అని బాధపడుతున్న సమయంలో తనకి అనాథాశ్రమంలో అక్షర పరిచయం అయ్యి ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే ఒక రోజు నుండి అక్షర కనబడకుండా పోతుంది. తన ఫోన్ కూడా వర్క్ చేయదు. అక్షర ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో అరుణ్ తన గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లోనే అక్షరని మర్చిపోలేక తాగుడికి అలవాటయ్యి ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సడన్గా అక్షర అరుణ్ ఇంటికి వచ్చి సారీ అరుణ్, వారం రోజులుగా నీకు టచ్లో లేకుండా పోయినందుకు, కానీ నీకు ఒక గుడ్ న్యూస్, నేను జర్మనీలో మాస్టర్ చేయాలి అని స్కాలర్షిప్కి అప్లై చేశాను, అది కన్ఫర్మ్ అయింది. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నీకు కోపం వస్తుంది అని తెలుసు, బట్ తప్పలేదు. నేను త్వరలో మాస్టర్స్ చేయడానికి జర్మనీకి వెళ్ళబోతున్నా, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అదంతా విన్న అరుణ్ మాత్రం షాక్ అయ్యి కోపంలో, అంటే ఇన్ని రోజులు నాతో ప్రేమ అంటూ నన్ను బాగానే యూజ్ చేసుకున్నావు, ఇప్పుడు నీకు బెస్ట్ ఆపర్చునిటీ రాగానే నాకు గుడ్ బై చెప్పి స్టడీ కోసం జర్మనీ వెళ్ళి అక్కడే జాబ్ తెచ్చుకుని నాకంటే డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతావు, ఇక్కడ నన్ను ఎదవని చేసావా అనగా అది విన్న అక్షరకు కూడా కోపం వచ్చి, అవునా, అయితే నాకు నీ ఇల్లు రాసివ్వు, ఇక్కడే నీతో పాటు ఉంటా. నువ్వు చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టి పెరిగావు అరుణ్, కానీ నేను చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోతే అనాథలా పెరిగాను. అందుకే లైఫ్లో నా కాళ్ళ మీద నేను నిలబడాలి, జాబ్ చేయాలి, డబ్బు సంపాదించాలి అని డ్రీమ్ ఉంది. నేను ఇక్కడే ఉండి జాబ్ చేస్తే నా లైఫ్లోని ఇలాంటి ఇల్లు కొనలేను. అందుకే వేరే దేశానికి వెళ్ళి జాబ్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకున్నా, కానీ నీకు అది తప్పుగా అనిపిస్తుంది. అందుకే నా గురించి తప్పుగా ఆలోచించి తప్పుగా మాట్లాడావు. ఇంకా నీలాంటి వాడితో నేను ఉండలేను అని చెప్పి గుడ్ బై చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అప్పటికే ఫుల్గా తాగి మత్తులో ఉన్న అరుణ్ అక్షరాన్ని తప్పుగా అనుకుని తనని బాధ పెట్టేలా మాట్లాడానని రియలైజ్ అయ్యి తనని ఆపాలని చూడగా అప్పటికే అక్షర చాలా బాధతో ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంకి చైత్ర ఇంట్లోకి వస్తుంది. అరుణ్ టెర్రస్ పై నుండే అక్షరాన్ని పిలుస్తూ కాలు జారి కింద పడి చనిపోయి ఉంటాడు. ఆ సౌండ్స్ విన్న చైత్ర పైకి వెళ్ళబోతూ కాలు జారి మెట్లపై నుండి కింద పడి స్లో కోల్పోయి ఉంటుంది. ఇంకా అరుణ్ చనిపోయాక ఆత్మగా మారి తన డెడ్ బాడీని చూసి షాక్ అయ్యి తను చనిపోయానని అర్థమయ్యి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని చూడగా తన ఆత్మ ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళలేకపోతుంది. తన డెడ్ బాడీని తన ముందే తీసుకెళ్లడం చూస్తాడు. అయితే అరుణ్ ఆత్మకి చివరి కోరిక ఉంటుంది. అదేంటంటే తను చేసిన తప్పుకి అక్షరాన్ని చివరిగా ఒక్కసారి కలిసి తనకి క్షమాపణ చెప్పాలి అని. అందుకే అరుణ్ ఆత్మ ఆ ఇంట్లోనే ఉండిపోయి ఉంటుంది. ఆ మరుసటి రోజే అరుణ్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడంతో అరుణ్ ఆత్మ వారితో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటూ తన బాధలన్నీ మర్చిపోయి ఉంటాడు. అదంతా విన్న అరుణ్ ఫ్రెండ్స్కి అరుణ్ చివరి కోరిక అక్షరాన్ని కలిసి తనకి సారీ చెప్పడం అని అర్థమయ్యే, అరుణ్ నీ చివరి కోరిక మేము తీరేలా చేస్తాం, అక్షర ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి తీసుకుని వస్తామని అక్షర ఫోటో తీసుకుని బయటికి వెళ్ళి అక్షర గురించి ఎంక్వైరీ చేసి చాలా కష్టపడి అక్షరాన్ని కలిసి తనకి జరిగిందంతా చెప్పగా అదంతా విన్న అక్షర కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అక్షరాన్ని అరుణ్ ఇంటికి తీసుకుని వస్తారు. అప్పుడే అరుణాత్మ అక్షర ముందుకి వస్తాడు. అప్పుడే అక్షర, నన్ను క్షమించు అరుణ్, నన్ను ద్వేషించకు, నా వల్లే ఇదంతా జరిగింది, తప్పంతా నాదే అనగా దానికి అరుణ్, ఇందులో నీ తప్పేం లేదు అక్షర, నేనే కోపంలో తప్పుగా మాట్లాడాను, నీ డ్రీమ్ కోసం నువ్వు అలా చేసావు, అందులో నీ తప్పేముంది, నేను చేసిన తప్పుకి బదులుగా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నట్టే ఈ ఇంటిని నీ పేరు మీదకి రాసేసాను, ఇక మీదట ఈ ఇల్లు నీదే, హ్యాపీగా ఉండు, నీలాంటి ప్రేమ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని అని ఇంకా తన ఫ్రెండ్స్ అండ్ చైత్రకి థ్యాంక్స్ చెప్పి నేను ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చింది అని అరుణ్ ఆత్మ అక్కడి నుంచి మాయమవడంతో అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే జేడీ నవీన్తో ఇది చాలా మోసం రా, ఈ ఇల్లు అక్షరాకి అయితే మరి మన పరిస్థితి ఏంటి అంటాడు. దానికి నవీన్, ఇది అరుణ్ చివరి కోరికరా అంటాడు. దానికి జేడీ, అరుణ్కి ఈ అక్షర అసలు రూపం తెలియకాలా చేశాడు, కానీ నేను తనను వెతకడానికి వెళ్ళినప్పుడే అక్షర గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోగా తన లైఫ్లో అరుణ్ మాత్రమే కాదు ఇంకా డబ్బు ఉన్న చాలా మందితో తిరుగుతుంది అని చెప్పారు. ఈ నిజం అరుణ్కి చెప్తే బాధపడతాడు అని ఇంతసేపు సైలెంట్గా ఉన్నా అని చెప్పడంతో
అది విన్న అందరూ షాక్ అయ్యి అక్షర వైపు చూడగా అక్షర వారిని చూస్తూ నవ్వుతుంది. అయితే మీకు నిజం తెలిసిపోయిందా? తెలిసినా ఇప్పుడు మీరు ఏం చేయలేరు పాపం అంటుంది. దానికి అరుణ్ ఫ్రెండ్స్, అరుణ్ నిన్ను ట్రూగా లవ్ చేశాడు. అలాంటి వాడిని మోసం చేయడం తప్పు అనగా దానికి అక్షర, నేను చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగాను. డబ్బున్న వాళ్ళు అక్కడికి వచ్చి తమ బర్త్‌డేలు చేసుకుంటూ మేము అనాథలమని పదే పదే గుర్తు చేస్తున్నట్లు ఉండేది. మాకు చాలా బాధగా ఉండేది. అయినా అరుణ్ అమ్మ చనిపోయింది. అరుణ్‌ని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినా ఇక్కడ నాకు అనాథ అనే ఫీలింగే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇల్లు నాదే. ఇంటికి ఓనర్‌ని నేనే. అయినా ఇంకా నా ఇంట్లో మీరందరూ ఎందుకున్నారు? ఇక నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో అందరూ కోపంతో ఆ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. ఇంకా అక్షర హ్యాపీగా ఆ ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ అరుణ్ ఫోటో ఫ్రేమ్ ముందు నిలబడి, నేను కోరుకుంది కూడా ఇదే. నువ్వు బ్రతికున్నప్పుడు నాకు ఈ ఇల్లు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ అని. అయినా నీకెందుకు థ్యాంక్ యూ? ఇది నీ హౌస్ కాదు, మీ అమ్మది కదా. ఐ లవ్ దిస్ హౌస్ అని హ్యాపీగా ఫీల్ అవ్వగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి అరుణ్ ఆత్మ రావడంతో అక్షర తనను చూసి ఫుల్‌గా భయపడిపోతుంది. అప్పుడే అరుణ్ ఆత్మ తనతో, థ్యాంక్ యూ అక్షర. నీ వల్లే నీ అసలు రూపం నాకు ఇప్పటికైనా అర్థమయ్యింది. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశావు. ఇంక నిన్ను వదిలిపెట్టను. ఐ లవ్ యూ అక్షర అని నవ్వటంతో అక్షర షాక్ అయ్యి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అని చూడగా ఆ ఇంటి డోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. అక్షర ఆ ఇంట్లో బంధింపబడుతుంది. అది చూసిన బయట ఉన్నవారు అక్షరకి అరుణే బుద్ధి చెప్తాడులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.